హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది రూప మంత్ర సాధన ఛానల్. మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా యూట్యూబ్ ప్రేక్షకులకు పేరు పేరిన ధన్యవాదాలు. ఈ వీడియోలో నేను స్వయంగా మా గురువుల దగ్గర ఉన్నటువంటి కొన్ని పద్ధతులు, మా గురువుల దగ్గర నేను నేర్చుకున్నటువంటి విద్యలు, వారి పేర్లు, గురి పౌర్ణమి సందర్భంగా కొన్ని వివరాలు సాధకులకు నేటి తరానికి అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు పీఠం తరపున చెప్పడం జరుగుతుంది. వీడియో కడవరకు చూస్తే గనక సాధకులు నేటి తరంలో పాటించవలసినటువంటి కొన్ని పద్ధతులు ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తారు. ఈ వీడియోలో నేను నా రహస్య జీవితానికి సంబంధించినటువంటి నా వ్యక్తిగత విషయమైనటువంటి విషయాలు, మా గురువుల దగ్గర నేను మలుచుకున్నటువంటి విషయాలు, తెలుసుకున్నటువంటి విషయాలు, మా గురువులు నన్ను ఎంతగానో ఆదరించినటువంటి విషయాలు పరిపూర్ణంగా చెప్పడం జరుగుతుంది. ఇవి కొంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. మిగతా గురువులు విషయాలు, వాళ్ళ ప్రస్తావన ఇందులో కొన్ని నేను చెప్పడం జరగడం లేదు. ముఖ్యమైనటువంటి గురువులు వారు నా అనుభవంలో నాకు రహస్యంగానే ఉంటారు. నేటికి మా గురువుల ఆశీర్వాదం వల్ల వాళ్ళు చూపించిన బాటలోనే నడవడం జరుగుతుంది. కొంతమంది శిష్యులను కూడా వారి బాటలోనే నడిపించడం జరుగుతుంది. అందరూ కూడా వారి వారి జీవితాలు సంతోషంగానే గురు విద్యల ద్వారాగా గడుపుతున్నారు. ఇప్పటికీ వరకు నా జీవితంలో జరిగిన కొన్ని అంశాలు కొన్ని వీడియోల ద్వారా చెప్పడం జరిగింది. మన గురువులు అందుబాటులో లేనప్పుడు, మనకు విద్యను నేర్పిన గురువుల దగ్గరికి వెళ్ళలేనప్పుడు, గురువులు పరంపరను చూసుకొని వారిని మనస శిరస త్రికరణ శుద్ధిగా గురు పరంపరను చరణాలను చెప్పుకొని గురువు దగ్గరికి వెళ్ళలేని శిష్యులకు గురువులకు మనసులోనే స్మరణ చేసుకుని గురు పౌర్ణమి రోజున ఆ రోజున పాటించవలసిన విషయాలు చెప్పడం జరుగుతుంది. ముందుగా ప్రతి ఒక్క సాధకుడు కూడా స్థిరస్థానం చేసి శివాలయం దర్శనం చేసుకుని వీలైనంతసేపు శివ పంచాక్షరి పఠిస్తూ ఉండాలి. సకల విద్యలకు అధిపతి ఆ పరమేశ్వరుడు. సకల మంత్రతంత్రాలకు శివయ్య అనుగ్రహం లేనిదే ఏదీ లభించదు. గురు విద్యలకు ఇష్టమైన శివారాధన సకల విద్యలకు అనుగ్రహం లభిస్తుంది. గురువులు అనుగ్రహం వల్ల సాధకులు గురు పౌర్ణమి రోజున పరమేశ్వరుణ్ణి, అలాగే దక్షిణామూర్తిని, దత్తాత్రేయ స్వామిని, ఋషులను, మహానుభావులను ఋషులను మనస్ఫూర్తిగా విద్య నేర్పిన గురువుని తలుచుకొని శివాలయంలో శివపంచాక్షరి చేస్తూ శివాలయంలో అభిషేకం చేసుకొని తర్వాత తన ఇష్ట దేవతారాధనలోకి దిగాలి. సాధకులు పరిపూర్ణమైనటువంటి స్థిరత్వం కలిగి సాధనలో ముందుకు వెళ్ళాలని మనసులో భావన చేసుకుని, నా అనుభవంలో ఇప్పటికి తరానికి భిన్నంగా ఉన్న కొన్ని రహస్యమైన గురు పరంపరంగా ఉన్నటువంటి విద్యలను, నా సాధనా భాగం గురించి, నా సాధన ఎలా మొదలైంది, నా జీవితంలో ఈ సాధనా భాగంలో నేను రావడానికి ముఖ్యమైన కారకులు కొంతమంది ఉన్నారు. 13 సంవత్సరాల వయసులో, అందులోనే మా పూర్వీకులు 3 తరాల మట్టి రాచ వైద్యుల దగ్గర ఆయుర్వేదం వైద్యం చేస్తూ ఉండేవారు. వాళ్ళ అనుగ్రహంతో ఎంతోమంది గురువులు, నా జీవితంలోకి అద్భుతాలు సృష్టించే గురువులు దొరకడం నా అదృష్టం. మా తాతగారు పరిచయం చేసిన గురువులు సాక్షాత్తు అల్లూరు సీతారామరాజు గారి దగ్గర ఆయుర్వేద వైద్యాన్ని, నేటు తరానికి అందనటువంటి రాచ వైద్యాన్ని, ఎంతోమంది అంతరించిపోయినటువంటి రహస్య మంత్ర ఉపాసనను మా గురువులు అనుగ్రహంతో, మా గురువులు దయ వల్ల నేను వారి ఆధ్వర్యంలో కొన్ని విద్యలను ఉపాసించడం జరిగింది. మా తాతగారికి
ఆ కాలంలో ఎంతోమంది మహానుభావులు గురువులు పరిచయాలు ఉండేవి. గురువులు తాంత్రికమైనటువంటి వనమూలికల గురించి ఆ రోజుల్లో తెలియదు కాబట్టి మా తాతగారిని వనమూలికలు ముఖ్యంగా వచ్చి మా గురువులు పట్టుకెళ్ళడం జరిగేది. నాకు దొరికిన గురువులు అందరూ కూడా బా అనే అక్షరంతో మొదలైన వాళ్ళే. నా మొట్టమొదటి గురువు నేటి తరానికి వీళ్ళు దొరకరు. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి గురువులు నిస్వార్థంగా ఉండేవారు. ఏ విధమైనటువంటి కలంషం లేకుండా పరీక్ష పెట్టి గురువులకు ఒక్కొక్క విద్య నేర్పడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. అలాంటి విద్యలు నేటి తరానికి కొంతమందికి లభించడం లేదు. కారణం, ఇప్పుడు ఉన్న కొంతమంది గురువులు ఏ పాటి గురువులో అందరికీ తెలిసింది. గురుపరంగా వచ్చినటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో అవి ముఖ్యంగా పరిచయం చేయడం జరుగుతుంది. నా మొట్టమొదటి గురువు బ్రాహ్మణ వంశానికి చెందినవారు, పేరు బాలకృష్ణ గురువు గారు. తర్వాత రెండో వారు పాడేరు దగ్గరలో ఉన్నటువంటి బాలరాజు దొర రెండవ గురువు, ఊరి పేరు కుంటుమావుడి. మూడవ గురువు పాపికొండల దగ్గర పేరంటపిల్లి సాధువు గారు అనేవారు ఉండేవారు, ఆయన పేరు బాలానంద మహర్షి వారు. నాలుగవ గురువు గుర్తెల్లో కన్నపరెడ్డి దొర. ఐదవ గురువు గొబ్బల మడుగులో చాప కామరాజు గారు. ఆరవ గురువు గొబ్బల మడుగు పక్కన భీమవరం అనే ఊరు. ఆ గురువు గారు ఊరి పేరు భీమవరం. సడేలు చిన్నబ్బాయి గారి తండ్రి. వీరి పేరు నేను ఎప్పుడూ పేరు పెట్టి పిలవలేదు, తాతగారు అని పిలిచేవాడిని. అదే కాలక్రమంగా అలవాటైపోయింది నాకు. వీళ్ళందరూ కూడా ప్రస్తుత కాలంతో నాతోటి లేరు. అందరూ కూడా స్వర్గస్థులైనారు. వారు చూపించిన బాటలోనే నేను నడవడం జరుగుతుంది. కొంతమంది మా గురువు గారు స్నేహితులు ఉన్నారు, కానీ వాళ్ళకే కూడా పెద్ద వయసు మీద పడడంతో కొంతమందిని కలవలేకపోవడం జరుగుతుంది. కొంతమంది ఎక్కడ ఉన్నారో కూడా తెలియకుండా అజ్ఞాతవాసంగానే ఉన్నారు. నేటి తరానికి ఇలాంటి వారి జాడ ఎంత వెతికినా దొరకలేదు కూడా. మా దగ్గర ఉన్నటువంటి గురు పరంపరలో విద్యలకు మూల పురుషుడు అల్లూరు సీతారామరాజు గారు. చరిత్రకు తెలియని కొన్ని విద్యలు అల్లూరు సీతారామరాజు గారు అప్పట్లో కొంతమంది ట్రైబల్స్కి కొన్ని విద్యలు నేర్పించారు. వారి పరంపరలోనే ఉన్నవారే నేను చెప్పినటువంటి మహాగురువులు. నా జీవితంలో వారి దగ్గర ఎన్నో అద్భుతాలు చూశాను. చేయలేని పనంటూ కూడా అసాధ్యమైనటువంటి కార్యాన్ని కూడా అవలేలగా చూపించేవారు. గాలిలో విచిత్రమైన వస్తువును సృష్టించడం, దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని రప్పించడం, భూగర్భంలో ఉన్నటువంటి కొన్ని విషయాల గురించి అవగాహనగా చెప్పడం, అంజనాల్లో వేయడంలో దిట్టలు. ఇంతటి విద్యావంతుల్ని ఆ రోజుల్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యలను నేను నేర్చుకుని సాధన చేయడం, వారి గురుకృప వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. అల్లూరు సీతారామరాజు గారు పరంపరలో నేను చెప్పే మా గురువులు ఇంకా కొంతమంది ఉన్నారు. వారు పేర్లు కూడా చెప్పడం లేదు. నా జీవితంలో ఎన్నో మరుపులానటువంటి గురువులు అనుగ్రహాన్ని నేను స్వయంగా చూశాను. వారి దగ్గర నేటి తరంలో నాకు అలాంటి గురువులు కనబడలేదు, తారసపడలేదు. మహానుభావులు కానీ ఇంకా అలాంటి రహస్యమైనటువంటి విద్యల్లో ఆరితేరిన వారు కొంతవరకు నేటి తరంలో ఉన్నారు. వాళ్ళు వాళ్ళ జీవితాన్ని రహస్యంగానే గడుపుతున్నారు. అల్లూరు సీతారామరాజు గారు స్నేహితుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ఈయన గురించి. ఈయన మొగల్తూరు రాజవంశానికి చెందినవాడు. మా గురువులు ఒక సందర్భంలో ఆ మహానుభావుని పరిచయం చేయడం జరిగింది. వారి వయసు 1920 సంవత్సరానికి 47 సంవత్సరాల అని మా గురువులు చెప్పారు. మొట్టమొదటిగా నేను ఆయన్ను మా గురువు దగ్గర 1991 సంవత్సరం ఉగాది పర్వదినం రోజున నేను పరిచయం అవ్వడం జరిగింది. ఆయన నా పట్ల ఎంతో ప్రేమతో, పర్వాలేదు కుర్రవాడు నమ్మకస్తుడు, కొన్ని విద్యలు నేర్పించండి, ముందు తరానికి ఈ వ్యక్తి ఒక ఆదర్శం అవుతాడు అని ఆ రోజున ఆ మహానుభావుడు దీవించడం
దానికి మా గురువులు ఆశీర్వాదం దొరకడం, పూర్వజన్మ పుణ్యఫలం, ముఖ్యంగా మా పూర్వీకులు మా గురువుల్ని పరిచయం చేయడం, పూర్వజన్మలో గురువులు అనుగ్రహం పొందడం నేటి తరంలో కష్టం. అయినప్పటికీ మా గురువులు అనుగ్రహంతో నేను మంత్ర విధానాలలో వైద్య పరంగానో కానీ ఎంతో చేయి తిరిగిన వ్యక్తిగా నేటికి అజ్ఞాతవాసం గడుపుతూనే ఉన్నాను. ఎందుకంటే కొన్ని విషయాల్లో బయట ప్రపంచానికి తెలియకూడదు అని నా రహస్యమైన జీవిత విధానాన్ని నేటి తరానికి కొంతమందికి మాత్రమే తెలుసు, వాళ్ళకి మాత్రమే పరిచయం చేయడం జరుగుతుంది. ఉగాది పర్వదినాన నన్ను చూసి పర్వాలేదు, కుర్రవాడు యోగ్యుడు, నమ్మదగిన వారు అని చెప్పి దీవించారు. ఈ రాజుగారికి ఎంతో విలువైన పొలాలు, ఆస్తులు ఉండేవి. మా గురువులు నాతో చెప్పడం జరిగింది. రాజుగారు అదే ఉగాది రోజున చూడడం, వారితో 3 రోజులు గడపడం, నా జీవితంలో ఎన్నో రహస్యాలు ఆయన ఆ రోజుల్లో నాకు చెప్పడం. 1991 నా గురువుల వద్ద నేను 13వ సంవత్సరం వయసులో చేరడం జరిగింది. నాకు 14వ సంవత్సరం వయసు దొరపడుతుంది. ఆయన్ను కలుసుకోవడం ఎంతో ఆసక్తికరమైన విషయాలు, ఎవరికి చెప్పనటువంటి కొన్ని రహస్య విధానాలు నాకు చెప్పడం జరిగింది. రాజుగారు బ్రిటిష్ పాలన జరుగుతూ ఉండే రోజుల్లో, మనకి స్వతంత్రం రాని రోజుల్లో తన దగ్గర ఉన్న విలువైన ఆస్తుల్ని, దేశాల్లో ఉన్నటువంటి రాచ వైద్యుల్ని పిలిపించి, మహామంత్రవేత్తల్ని పిలిపించి, వారి దగ్గర ఉన్నటువంటి కొంత ధనాన్ని, భూమిని రాచ వైద్యులకు, గురువులకు ఇచ్చి, వాళ్ళు దగ్గర ఉన్నటువంటి రాచ వైద్యాన్ని, విలువైన మంత్రశాస్త్రాలని అంతమైపోకూడదని ఆయన సొంతంగా సేకరించి వాళ్ళు స్నేహితులకు, ముఖ్యమైన శిష్యులకు ఆ రోజుల్లో ఇవ్వడం జరిగింది. మొగల్తూరు రాజవంశానికి చెందిన ఆ గురువుగారు నాకు ఒక మాట కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా ప్రాణాంతక సమయంలో నీకు సమయం వచ్చినప్పుడు, ఏమీ తొయ్యని పరిస్థితిలో కాశీలో 3 రోజులు రాత్రి పగలు కేవలం ఒంటిపూట భోజనం చేస్తూ ఆయన్ను తలుచుకుని ఒక మంత్ర విధాన్ని పఠిస్తే స్వప్నంలో వచ్చి సాక్షాత్కరించి ఆ సమస్యకు పరిష్కారం చూపుతారని ఆ రోజు ఆ గురువు గారు నాకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నాకు అలాంటి అవసరం అయితే కలగలేదు. ఒకవేళ ప్రాణాంతకమైన సమయంలో కాశీ వెళ్ళినప్పుడు తప్పకుండా సరే ఆ విద్యను ఉపయోగించి ఆ మహానుభావుడి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆయన సిద్ధ గురువు అయినాడు. ఎన్నో సిద్ధులు పొంది యోగుల్లో ఆయన కలిసిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా మహానుభావులు బ్రతికే ఉన్నారు. ఆనాటి విద్యలు అలా ఉన్నాయి. కేవలం పాదరసాన్ని భక్షించడం, ఎన్నో రసవంతమైనటువంటి రసవాద విద్యలు, తాను స్వయంగా చేసినటువంటి విద్యలు మా దగ్గర ఉన్నప్పటికీ కూడా నేటి తరానికి అవి పరిచయం చేయలేదు. గురువుగారు ఇచ్చిన మాట ప్రకారం నాకు కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాతే అవి కొద్దిగా బయట ప్రపంచానికి, అవి నమ్మకస్తులైనటువంటి శిష్యరికం చేసేవాళ్ళకు మాత్రమే అలాంటి విద్యలను మా గురు పరంపరలో అప్పచెప్పడం జరుగుతుంది. ఎంతోమంది పండితులను, రాజగురువులను, మంత్రవేత్తలను పిలిపించి తమ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని, కొన్ని భూముల్ని వాళ్ళకిచ్చి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఒక పుస్తక రూపంలో మా గురువులకి ఇవ్వడం జరిగింది. మా గురువులు నా మీద నమ్మకంతో ఆ రాజుగారు మహానుభావుడు చెప్పినప్పుడు కొన్ని పుస్తక రూపంలో నాకు కూడా మా గురువులు ఇవ్వమని చెప్పడం జరిగింది. మా గురువులు సహాయంతో అవి నాకు పూర్తిగా అందించడం జరిగింది. ఇందులో సుమారు 5,000 వైద్య రహస్యాలు, నేటి ప్రపంచానికి తెలియనటువంటి మంత్ర రహస్యాలు, ఇప్పటి వరకు కొన్ని కొండ విద్యలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది. త్వరలో కొన్ని విద్యలు నా అనుభవంతో కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఆ గురువుల అనుగ్రహంతో ఇప్పటి వరకు నేను సాధనలో ఎన్నో పరీక్షలు తట్టుకొని అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారికి గుడి అనేది
నేటి తరానికి అమ్మవారి సంకల్పంతో ప్రారంభమవుతుంది. నన్ను నా గురువులు ఆయుర్వేద వైద్యుడిగా చూడాలి అనుకోలేదు. మా గురువులకిచ్చిన మాట ప్రకారం నన్ను మా గురువులు ఒక గురువు స్థాయిలో చూడాలి అని నా దగ్గర మాట తీసుకున్నారు. కాబట్టి ఆయుర్వేద వైద్యాన్ని ఇప్పటి వరకు బయట ప్రపంచానికి పరిచయం చేయలేదు. ఆనాటి వైద్య విధాన్ని పరిచయం చేయాలంటే ఆయుర్వేద వైద్యుడిగా పేరులోకి రావడం నేటి తరంలో పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. కానీ మా గురువులకు మా పెద్దలకు ఇచ్చిన మాట ప్రకారం ఆ విద్యను మా గురువులు నన్ను ఒక గురువుగా చూడాలి అనే ఇచ్చిన మాటకి నేను కట్టుబడి ఇంతకాలం ఆ విద్యలను బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. కొంతమంది మంత్ర విషయాల మట్టుకే మా గురు పరంపరంగా ఉన్నటువంటి విద్యను మాత్రమే కొంతమంది శిష్యులకు నేర్పించడం జరుగుతుంది. ముందు ముందు కాలాల్లో కూడా ఆయుర్వేద వైద్యాన్ని మంత్ర విభాగాన్ని కూడా పరిచయం చేయడం జరుగుతుంది. కొంతమందికి ఆయుర్వేదంలో నేటి తరానికి సాధ్యం కానటువంటి వైద్య విధానాన్ని కూడా నేర్పించడం జరుగుతుంది త్వరలో. మా గురువులు అనుగ్రహం ఇలాగా నా మీద ఉండడం, వాళ్ళు దగ్గర నేర్చుకున్నటువంటి విద్యలు నేను నిలబడడం నా అదృష్టం కింద భావిస్తూ, గురు పౌర్ణమి రోజున అందరికీ సకల గురువులు ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా విద్యలకు మూలపురుషుడైనటువంటి అల్లూరు సీతారామరాజు గారికి మనస్ఫూర్తిగా భక్తి పార్వంతో గురు పౌర్ణమి రోజున పీఠంలో కొన్ని పూజా విధానాలు చేయడం జరుగుతుంది. విద్యలు మా గురువులు అనుగ్రహంలో నేటి తరంలో కొంతమందికైనా మా గురువులకు కొంతమందికి నేర్పించాలని నా ఆంశ, నా సంకల్పం కూడా. ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది. దీనివల్ల కొన్ని రహస్యమైన జీవిత విధానాలు, పద్ధతులు నేటి తరానికి సాధకులకు అందుబాటులోకి వస్తాయని పూర్తిగా చెప్పడం జరుగుతుంది. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నా జీవితంలో ఇప్పటి వరకు కొన్ని అద్భుతాలు చేసే గురువులు కూడా ఉన్నారు నేటి తరంలో కూడా. కేవలం అరకు దాటిన తర్వాతే అలాంటి విద్యావంతులు ఉన్నారు. ఇప్పటికీ కూడా కొంతమంది పైకి ఏమీ తెలియనట్టు ఉంటారు, కానీ లోపల మాత్రం మహాగురువులుగా ఆవులు కాస్తూ తన పని తాను చేసుకుంటూ దేవతోపాసన చేస్తూ కొండ శిఖరాల్లో కాలం గడుపుతూ ఉన్నారు. కొంతమంది గురువులు నేటికి ఉన్నారు, కానీ వాళ్ళు బయటి ప్రపంచానికి రారు. వాళ్ళకి కావలసింది కేవలం దైవారాధన, వాళ్ళ గురువులు చూపిన మార్గంలో ముందుకు సాగటం. మా గురువులు చూపినటువంటి మార్గంలో మా గురువుల అనుగ్రహంతో నేను